టాక్సిక్ మూవీ రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 20 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించి, అన్ని సినిమాల రికార్డులను కూడా ఇండియాలో ఇంతకుముందు వచ్చిన అన్ని పెద్ద సినిమాల రికార్డులను కూడా బద్దలు కొడతా ఉంది ఒకవైపు. ఇంకొక వైపు మూవీ పైన కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. కేసులు, వివాదాలు చుట్టుకుంటున్నాయి. ఎందుకంటే సీన్‌లో ఏదైతే టీజర్ రిలీజ్ అయిందో అందులో చాలా వల్గర్ సీన్‌లు, బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అవి చిన్న పిల్లలు యూట్యూబ్‌లో రిలీజ్ చేయడం వల్ల టీజర్ యూట్యూబ్‌లో చిన్న పిల్లలు చూసే పరిస్థితి ఏంటనే విధంగా కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో, అందువల్ల కర్ణాటకలోనే యష్ యొక్క సొంత రాష్ట్రంలోనే ఒక లాయర్ లోహిత్ అనే లాయర్, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా చెందిన వ్యక్తి. సో, ఆయన ఒక కేస్‌నైతే ఫైల్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ మూవీ చాలా డేంజర్, యంగ్‌స్టర్స్‌కి అయితేనేమి, ఫ్యామిలీస్ కూడా కూర్చొని చూడలేరు. సో, ఇది సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయి. సమాజంలోని యంగ్‌స్టర్స్‌ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. దీనివల్ల సమాజంలో చెడు జరిగే అవకాశం ఉంది. సో, దీన్ని ఆపాల్సిందే అంటూ కూడా ఆయన ఆరోపిస్తూ కేసును బుక్ చేయడం జరిగింది. కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆయన డిమాండ్ చేసిన దాంట్లో నిజంగా కరెక్ట్ ఉంది. ఏం సినిమాలు తీస్తా ఉండేది యష్. అసలు అతనికి ఒక సమాజం పైన ఒక బాధ్యత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఆయన కూడా ఒక ఇండియన్ అండ్ ఇండియా సంప్రదాయాలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు. ఒక బ్లూ ఫిల్మ్ లాగా ఆయన తీసే సినిమాలో సీన్లు ఉన్నాయంటే ఎలా ఒప్పుకున్నాడు? బలవంతంగా ఒప్పుకున్నాడా? లేదంటే అతని ఇష్టంతో ఒప్పుకున్నాడా అనేది ఇక్కడ తెలియాలి. అంత పెద్ద హీరోని అయితే బలవంతంగా ఒప్పించుండరు ఎవరు కూడా. సిగ్గు, లజ్జ లేని ఒక డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ విధంగా సినిమాలను తీస్తే సమాజంలో ఎటువంటి మెసేజ్‌ను పాస్ చేస్తున్నారు వీళ్ళు? అంటే దీన్ని సినిమాగా చూడండి అని ఒక సోది మాటలు తప్పితే, ఒక ఒక వితండవాదంతో కూడిన మాటలు తప్పితే వేరేది ఏమి ఉండదు. ఇది ఒక సినిమాని సినిమాలాగే చూడండి. ఈ సీన్స్‌ను సినిమా డిమాండ్ చేసింది, కథ డిమాండ్ చేసిందంటూ కాకమ్మ కబుర్లు చెప్పే దాంట్లో ఈ డైరెక్టర్లు, హీరోలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అసలు 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమా పైన ఎన్నో వివాదాలొచ్చాయి. నాకు షాకింగ్ ఏమంటే ఇంత వల్గర్ ఉన్న టీజర్ వచ్చినప్పుడు ఎవరు ఎందుకు ప్రశ్నించడం లేదు? దీనిపైన ఈ సినిమా ఆడకుండా అడ్డుకోవాలి. ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాలి. అంతేకాకుండా ఈ సినిమాకు సెన్సార్ ఇచ్చిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. సెన్సార్ టీమ్ ఎందుకుంది అంటే వల్గారిటీ ఉన్న మూవీస్‌ని రిలీజ్ చేయకూడదు. లేదంటే ఆ సీన్స్‌ని ఇలాంటి సీన్స్ ఏమైనా ఉంటే ఆ మూవీస్‌లో కట్ చేసి రిలీజ్ చేయాలి. అలాంటి చర్యలు తీసుకోకుండా టీజర్‌లోనే వాళ్ళంతా నిర్భయంగా, నిస్సిగ్గుగా ఆ టీజర్‌ని వదిలినారంటే సమాజంలోని యువతను తప్పుదావ పట్టించే విధంగా ఈ టీజర్ ఉంది, ఈ మూవీ ఉంది అంటూ కూడా లోహిత్ గారు కోర్టుకు పోవడం నిజంగా నేను ఇన్వైట్ చేస్తా ఉన్నా. సమాజంలో ఒక యూత్ అనేది కరెక్ట్ దారిలో వెళ్ళాలంటే అన్నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. సో, 'కేజీఎఫ్' ద్వారా నేషనల్ స్టార్ అయిన యష్ ఒక చిన్న మాట అన్నా కూడా చాలా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే అతను ఒక పెద్ద సెలబ్రిటీ ఇండియాలో. అటువంటిది ఆయన ఒక సినిమాలో ఇంత వల్గర్ ఉన్న సీన్‌లు పెడితే ఇక ఇండియాలోని యువత ఎలా బాగుపడుతుంది? ఎలా మంచి దారిలో వెళ్తుందనేది ఒక్కసారి బుద్ధున్నోడు ఎవడైనా ఆలోచించుకోవాలి. నేను ఇలాంటి సీన్‌లు చేయను. ఫ్యామిలీతో కలిసి చూసే సీన్‌లు చేస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన యష్, మీరు కావాలంటే చూడండి. యష్ అని కొడితే 'వీకెండ్ విత్ రమేష్' అనే ఒక షోలో ఈ విధంగా చెప్పాడు. మా అమ్మ, నాన్నతో కూర్చొని సినిమా చూసే సినిమాలనే నేను తీస్తాను. వల్గారిటీ ఉండే సినిమాలను తీయనని చెప్పిన ఈరోజు నువ్వు తీసిండే సినిమా కనీసం నీ భార్యతో అయినా కలిసి చూస్తావా అని అడుగుతా ఉన్నా యష్‌ను. ఏంటి దౌర్భాగ్యం నీకు? అంత మంచి పేరు తెచ్చుకొని 'కేజీఎఫ్‌తో' ఇలాంటి వల్గర్ మూవీస్ తీసేదానికా నువ్వు పేరు తెచ్చుకోయిండేది? డబ్బు కావాలంటే ఏ ఏ గడ్డైనా తింటావా అని అడుగుతా ఉన్నా. ప్రజలు అడుగుతా ఉన్నారు. యాక్చువల్లీ ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా. సిగ్గు, లజ్జ, మాన మర్యాద ఉండేవాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి మూవీస్ తీయరు అండ్ యూట్యూబ్‌లో వదలరు. సో, దీనిపైన అన్ని చోట్ల కూడా సామాజిక కార్యకర్తలు అయితేనేమి, మేధావులు అయితేనేమి స్పందించాలి. ఇటువంటి సినిమాలను రిలీజ్ చేయకుండా బ్యాన్ చేయాలి. అంటే సెన్సార్ టీమ్ పైన కూడా వాళ్ళకు అకౌంటబిలిటీ ఇయ్యాలి. ఇట్లాంటి వరస్ట్ సీన్స్ ఉన్న మూవీస్‌ని రిలీజ్ చేయకుండా ఆపకుండా
పర్మిషన్లు ఇస్తూ టీజర్లకు పర్మిషన్లు ఇస్తూ వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా అంటే ఇది తప్పు అని కూడా నేను అంటా ఉన్నా. ఎవరైతే ఈ మూవీకి సినిమా సెన్సార్ పర్మిషన్లు రాకుండా అడ్డుకోవాలి. సో ఈ కేసు ముందుకు వెళ్ళి కర్ణాటకలో లోహిత్ అనే వ్యక్తి వేసిన కేసు ముందుకు వెళ్ళి ఈ సినిమాని అడ్డుకునే విధంగా ఆయన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.